అసిస్టెంట్ ప్రాసిక్యూషన్. మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్ లో ఉందండి? 25 ఏళ్ల నుంచి ఉంది. అదే నాకు తెలుసు. తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయమని గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉన్నారు. ఇప్పుడు మేము అదే అడుగుతాం. బాలయ్య గారు 1,66,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చరల్ తరఫున. ముందు అవి ఇప్పించండి బాబు, ఏపీ ఛాంబరును హార్టికల్చర్ అవి ఇప్పించండి, ఇప్పిస్తే తెలంగాణలో సినిమాలు తీసుకుంటాం. ఎందుకు ఆయన దేనికి ఏ కారణానికి లోన్ తీసుకున్నారు? అప్పుడు లోన్ తీసుకున్నదా బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు స్టూడియో తీసేశారు, దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు, ఏం జరిగిందో తెలియదు. తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసు వేశారు, ఏమైందో తెలియదు. గోల్కొండ స్టూడియో ఉంది, అదేమైందో తెలియదు. ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాగా లాగుతున్నారు. అక్కడ జగన్కి టికెట్లు అమ్మటానికి జగన్కి 3 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్, అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక్క స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేశారు, ఈయన అడిగింది ఇచ్చేశారు, సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఫైనల్గా నాకేంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది కాదు, ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా. కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కలేదు సార్. కాదు పాపం కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియడుతాను. రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని 100,000 సినిమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే ఎక్కడ పక్క రాష్ట్రానికి రావాలి. నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఆర్టిస్ట్కి ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి. అంత దౌర్భాగ్యమా? అదే అఫ్ కోర్స్ మీరు అన్న అదే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి. కాదు నాన్న, నేను 10 ఏళ్ళు బైఫర్కేషన్ యాక్ట్, అవును, కామన్ క్యాపిటల్ అయిపోయింది. అది అయిపోయి 1 ఇయర్ అయింది. నువ్వు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా? మీకు అక్కడదా? డోంట్ యు నీడ్? నీకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఆర్టిస్టు, గ్రేట్ ఆర్టిస్టు, హిందూపురం ఎమ్మెల్యే వండర్ఫుల్ ఆర్టిస్టు, రోజా అక్కడ ఆర్టిస్టు, పోసాని ఒకప్పుడు ఎఫ్డిసి చైర్మన్, అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్. ఆలోచన లేదా? అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు, మీకు తెలుసా, మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు. ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు ఎదురుగానే 1000 మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది. అదే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా. అతి తెలివితోటి ఏం చేశారు వాళ్ళు? తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు. వేరే తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి? నో తెలుగు స్టేట్. ఇప్పుడు మా అన్నాడు. సరే పాపం ఇప్పుడు కొట్టుకోవటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో. ఆయన 100 కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు. ఏ బిల్డింగ్ అది? తెలంగాణ. అక్కడ ₹1,00,00,000 పెట్టి కట్టుకో. ఆలోచించరా పెద్దలు? అడగరా? ఎఫ్ఎన్సీసీ ఇక్కడ ఉంది. ఎఫ్ఎన్సీసీలు ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా? ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు. అంటే వైజాగ్ లో కట్టడానికి ట్రై చేస్తారు కాదు, చేశారు, అయింది, పోయింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ పార్క్ స్థలంలో కట్టారు. పార్క్ ఎఫ్ఎన్సీసీ అంతా పార్కే. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో అది కడుతుంటే మరి కొంతమంది కూలిపోయారు, కేసులు ఉన్నాయి. అన్నీ ఫిలిం నగర్ సొసైటీ అంతా చిత్రపురి కాలనీ అది ఉన్నాయి. అందులో 15 కేసులు ఉన్నాయి. ఇంకా అందులో 100 మంది కోర్టుకు వెళ్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు కోర్టుకు వెళ్తారా, జైలుకి వెళ్తారా? సరే జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తారు. ఎందుకంటే అంత అఫీషియల్ రికార్డ్ అది. వేటూరు అనేదో అన్నారు. వేటూరు గారికి ఆయన కేసు నేను ఆయన 10 సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల. కాంతారావు గారికి ఇల్లు ఇవ్వాల.
ఈ రోజుకి చంద్రబాబు గారికి అప్లికేషన్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు. కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్న ఒక పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక 4 రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి చేస్తామంటూ ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో ఒక స్పీచ్ ఇవ్వటమో పాట వేయటమో రాలిపోయే పువ్వ అంటమో సిగ్గు అంటే మనం సిగ్గుపట్టాలి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు, వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గాళ్ళు వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి, ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన. ఎంత న్యాయం, తప్పు కదా. తప్పున్నారా? కాదు. ఇప్పుడు కేసీఆర్ లాంటే దాంట్లో అరే పుంటుకూర గోంగూర అనుకుంటూ అందులో అది ఇది పొట్ట కట్టుకుని అన్నాడు. అది అతని పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకుని లేదు ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం, ఐఎమ్ సారీ. అందుకే జిహెచ్ఎంసీ ఎలక్షన్ టైంలో ఆంధ్రలో అంతా నా బిడ్డలేని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈనాళ్ళు పెద్ద హెడ్లైన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి ఈజ్ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ. ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడు ఆయన మీద కూడా చేస్తున్నారు. ఓ 4 ఎవరి మీద కేసు బుక్ అయినాయి అంటే వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం. యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్. నేను బీజేపీ కట్టరు హిందూవాదిని, నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా? ఇంకొకటి, నేను లా చదువుకున్నవాడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన ఉన్నప్పుడు డిఫమేషన్ అవి ఇవి అన్నీ అడిగితే బై వర్క్స్ కానీ సైన్స్ కానీ బూతులు తిట్టడం కానీ దానికి 3 ఏళ్ళ జైలు శిక్ష 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన కానీ ఇలా టైప్ చేసేస్తా, ఈ టైప్ చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారు కదా. అవే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో జరిగింది, ఇక్కడ జరిగింది అదే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ స్టేజ్ మీద మర్చిపోయారు అని చెప్పి దాని మీదే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి కక్షగట్టి మరి అల్లు అర్జున్ ఇరికించాడు అని చెప్పి ఒక వెబ్సైట్లు యూట్యూబ్లు అన్ని అయిపోతాయి. ఇప్పుడు అన్ని అయిపోతాయి. ఎందుకంటే లా ఇప్పుడు నేను కూడా చాలా ఆల్మోస్ట్ 7-8 ఏళ్ల నుంచి నేను సైలెంట్గా ఉన్నాను. ఇది తెలిసిన తర్వాత లా తెలిసిన తర్వాత ఇప్పుడు ఇన్ని చేశా కదా. ఇప్పుడు ఎప్పుడు చేశాను? 20 ఏళ్ల నుంచి చేశా. చిత్రపురి కాలనీ 20 ఏళ్ల నుంచి చేశా. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 15 ఏళ్ల నుంచి చేశా. మర్చిపోయి నువ్వు ఉన్నట్టు అశ్లీలత ప్రతిఘటన వేదికకి సంబంధించి ప్రభు తమ్మారెడ్డికి గారు మనందరం ఉన్నాం. ఇవన్నీ చేశాం. ఫెయిర్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్, మంచి చిత్రాల అభిమాన సంఘం అని చేసాం, భారతీయం అని చేసాం. తర్వాత మేము ఆసరా పుష్ప కాదు ఆ పిల్ల అంటే రేప్ చేసి చంపేశారు అమ్మాయిని, అదే హీరోయిన్ లయానా లై కాదండి. ఆ అమ్మాయి చచ్చిపోతే ఆడపిల్లలకి ఆసరా అని చెప్పి జయసుధ చైర్పర్సన్గా మనం పెట్టాం 20 ఏళ్ల క్రితం. 3 ఏళ్ల పాటు నడిపించాము. ఇవన్నీ అన్నీ చేసాం. కావట్లా. ఇప్పుడన్నా ఏంటంటే కనీసం అంటే అప్పట్లో మనం పరిగెత్తి మీటింగ్లు పెట్టి అటెళ్ళి తిరిగాం. మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే మన మీడియా సహకారం ఉంటే సీరియస్గా సిన్సియర్గా కూర్చున్న చోట మాకున్న సబ్జెక్ట్ చెప్పి ఈ సమాజాన్ని మరింత దరిద్రంగా రాకుండా చేయటం ఒక పద్ధతి. మరి ఇంకా వర్షన్ కాదు. నేను ఇంకో పాయింట్ చెప్తాను. అల్లు అర్జున్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ తప్ప లేదా అంటే నా క్లయింట్ది తప్ప కాదు, నా క్లయింట్ తీసుకోవాలి. నాకు ఇప్పుడు ఎవడు క్లయింట్ లేడు. అంటే ఏంటి? అల్లు అర్జున్ని నాకు క్లయింట్గా ఇవ్వండి అని అడగటం, అది అడగకూడదు. సొలిసిటింగ్ అని ఓకే. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇవి చాలా క్లియర్గా చేయాల్సిన బాధ్యతలు. అంటే ఎన్ని బూతులు అంతేందుకు మీరు మోహన్ బాబు గారు మీరు చూసారు కదా, ఆయన పక్కన జరుగుతున్నది ఆయన అది కాదు అదొకటి. దేనికైనా రెడ్డి అప్పుడు బామ్మలతో అన్ని అప్పుడు పెద్ద 2 రాష్ట్రాలు గొడవ అయ్యి తర్వాతనేమో మొన్న మా ఎలక్షన్స్లో అందరినీ బూతులతో అమ్మ అక్క తిడితే మీటింగ్లు పెట్టి ఏడ్చారు కదండి. ఆడపిల్లలందరూ విమెన్ ఆర్గనైజేషన్స్ అందరూ పడితే మీటూ అని కాస్టింగ్ కౌచ్ అని చెప్పి ఇంత దౌర్భాగ్యం. డ్రగ్స్ వస్తే ఏంటి పరిస్థితి వీళ్ళది? కేసులు లేవా? ఆపుకున్నారు. దే జస్ట్ కెప్ట్ ఇట్.
ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఉంటే చాలా సవ్యంగా ఉండి ఎస్ మేము చట్టానికి లోపడతాం, చట్టం ఏం చెప్తే అది చేస్తాం, వి విల్ కోఆపరేట్ విత్ దిస్ థింగ్, చట్టం టేక్ its own కోర్స్ ఆఫ్ టైం అని అన్నారనుకోండి అయిపోతుంది. నువ్వు కూడా చిన్నపిల్లల అటాక్ ఏమిటి? నా 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 బిడ్డ మూల కూర్చొని ఏడుస్తున్నాడు అని పాపం ఆయన ధృతరాష్ట్ర ప్రేమ ఉదకపిస్తే బిడ్డ చచ్చిపోయిన వాడు లేదా భార్య చచ్చిపోయిన వాడు ఏమన్నాని? పాపం ఇప్పుడు ఆ దిల్ రాజు కూడా పక్కన కూర్చుని అతనితోటి నేను నా కేసు వాపస్ తీసుకుంటున్నాను, ఆ కేసు వాపస్ తీసుకుని వాడు లాగే అంటే ఈ కాంట్ టేక్ బ్యాక్. హౌ కెన్? మనిషి చచ్చిపోయింది కదా, ముందు మనిషిని తెచ్చుకుని తర్వాత కేసు వాపస్ చేసుకో. ఓకే, దట్స్ వాట్ ది